మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఎమ్మెల్సీ కవిత అరెస్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవితకు రౌస్ అవెన్యూ కోర్టు తక్షణ మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కవితను జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలంటూ ఈడీ కోరింది. ఈడీ వాదనలు విన్న తర్వాతనే నిర్ణయం తీసుకోవాలంటూ కోర్టు భావిస్తూ ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో కవితను మరికాసేపట్లో తిహార్ జైలుకు తరలించనున్నారు. ఏప్రిల్ 1న మధ్యాహ్నం 2 గంటలకు మధ్యంతర బెయిల్పై కోర్టు విచారణ జరపనుంది. जय तेलंगाना जय तेलंगाना are you turning out the jai telangana approval bol rahe hain are you turning out no they are fighting it out. It is an illegal case. This is not a money laundering case. It is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case. It is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana jai Telangana jai Telangana are you turning out the jai Telangana approval bol rahe hain are you turning out మరోవైపు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత తరపున లాయర్లు ఢిల్లీ ట్రయల్ కోర్టులో వాదనలు వినిపించారు. కవిత పిల్లలకు పరీక్షలు ఉన్నాయని, కాబట్టి ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కాగా కోర్టు హాల్లో మాట్లాడిన కవిత కీలక కామెంట్స్ చేశారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ పేర్కొన్నారు. కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటకు వస్తానంటూ చెప్పారు. ఈ కేసులో తాను అప్రూవర్గా మారే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పారు. కేసుకు సంబంధించి ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడని, మరో నిందితుడు బీజేపీకి 50 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఇచ్చాడంటూ కవిత ఆరోపించారు. టెంపరీగా జైల్లో పెట్టొచ్చు కానీ దెబ్బతీయలేరు. This is not a money laundering case. It is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case. It is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana jai Telangana jai Telangana